హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో నేనైతే ఫస్ట్ టైం చందు అన్నయ్యతో అయితే వెళ్తున్నానండి ఒక షూటింగ్కి. సో ఆ షూటింగ్ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాను అనేది అయితే మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది, చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ గాడ్, అండ్ థ్యాంక్ యూ చందు అన్నయ్య ఇంత మంచి ఆపర్చునిటీ ఇస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఇంతగా సపోర్ట్ చేసిన మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ. అండ్ ఎస్పెషల్లీ వేణు గారికి. సో హెక్టిక్ బిజీగా ఉన్నా కూడా నాకైతే చాలా 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 సపోర్ట్ చేస్తున్నారు. అండ్ మా పిల్లలు కూడా అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. ఇది ఫస్ట్ టైం అండి. నేనైతే రామానాయుడు గారి స్టూడియోకి వెళ్ళడం అయితే ఫస్ట్ టైం అనమాట, మొదటిసారి. సో నాకు చాలా ఎక్సైట్మెంట్ తోటి, నేను చాలా క్యూరియాసిటీ తోటి అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది. అసలు ఎలా చేస్తారు, ఎలా ఏంటి ప్రతి ఒక్కటి నేనైతే తెలుసుకోవడం జరిగిందనమాట. అంటే అసలు నేను వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ప్రాక్టీస్ చేసాము ఏంటి అనేది చూడండి. అంటే ప్రాక్టీస్‌కి ఒక 2 డేస్ ఉంటుంది. దాని తర్వాత షూటింగ్‌కి అవన్నీ కూడా నేను ఇదే వీడియోలో పోస్ట్ చేయడం అయితే జరిగిందనమాట. నా ఎక్స్‌పీరియన్స్ అంతా కూడా మీతో షేర్ చేసుకోవడం జరిగింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా నేనైతే. హలో కిరణ్మయ్ గారు, డాక్టర్ కిరణ్మయ్ గారు, మాస్టర్ అన్నయ్య మాట్లాడండి. హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు మళ్ళీ మా చెల్లి వచ్చింది ప్రాక్టీస్కి, అండ్ వనిత వచ్చింది, అండ్ ఆల్సో శ్రవంతి కొత్త వాళ్ళు వచ్చారు అదనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య ఈ ఆపర్చునిటీస్ ఇచ్చినందుకు. అండ్ నిజంగా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. అండ్ సబ్స్క్రైబ్ శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ ఆల్సో. దూరం పెట్టి బాయ్. ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ డే అండి. అంటే వరుసగా 2 రోజులు ప్రాక్టీస్ ఉంటుందని చెప్పాను కదా! సో ఇది సెకండ్ డే అనమాట ప్రాక్టీస్. అక్కడంతా కూడా ఆ స్క్రిప్ట్ ప్లాన్ చేసుకోవడము, అన్నయ్య థింక్ చేసి ఒకరికొకరికి ఎలాంటి క్యారెక్టర్స్ అండ్ డైలాగ్స్ అవన్నీ కూడా చెప్తూ ఉంటారనమాట. సో దాని ఆ ప్రకారంగా ఎవరెవరిది ఎంట్రీ ఉంటుంది ఏంటి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు. మంచి ఇదైందని చేస్తాను, కానీ బాగా మంచి జనాలకు బాగా వెళ్ళింది కదా. మనం ఎందుకు చేస్తాం? ఒరే బెత్త ఇತ್ತು నాకు కన్నడ ఎందుకు వస్తుంది రా? సో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ చందు అన్నయ్య ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఎందుకు చందు అన్నయ్యకి థ్యాంక్ యూ చెప్తున్నారు అనుకుంటున్నారు కదా. సో నెక్స్ట్ వచ్చే సీజన్స్లో అంటే ఎపిసోడ్స్లో నేను కూడా మాస్ జాతరలో ఉన్నానండి. చాలా అంటే చాలా క్లీన్ అండ్ క్లియర్గా, సో కామెడీ షో మాత్రమే, ఎటువంటి నెగిటివిటీ లేకుండా అండ్ ఎటువంటి అంటే బ్యాడ్ వర్డ్స్ లేకుండా చాలా అంటే చాలా బాగా రన్ అవుతుంది కామెడీ షో అయితే. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇంత మంచి ఆపర్చునిటీ నాకు దక్కినందుకు, సో ఇచ్చినందుకు చాలా. అసలు నేను ఎలా యాక్ట్ చేస్తున్నాను, నా క్యారెక్టర్ ఏంటి, ఎందుకు నేను మాస్ జాతరలోకి ఎంటర్ అవుతున్నాను ఏంటి అనేది తెలుసుకోవాలనుకున్నట్లయితే మాస్ జాతర ఎపిసోడ్స్ ఎవ్రీ సాటర్డే అండ్ సండే రోజు ఈవినింగ్ నైట్ 9 o'clockకి సన్ జెమినీ టీవీలో ప్రసారం అవుతుందండి. తప్పకుండా వాచ్ చేయండి, సపోర్ట్ చేయండి అందరికీ. అంటే థ్యాంక్ యూ. అక్కడికి వెళ్ళిన తర్వాత షూట్లో ఎలా జరిగింది ఏంటి అనేది కూడా నేను వీడియో పెడతాను, తప్పకుండా చూసేసేయండి. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము. నేను చందు అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే, సో అక్కడి నుంచి నన్ను పిక్ చేసుకొని అందరం కలిసి వెళ్ళామన్నమాట. వెనక బ్యాగ్స్ కనిపిస్తున్నాయి కదండి, ట్రావెల్ బ్యాగ్స్ అన్నీ కూడా. సో కాస్ట్యూమ్స్ అంటే ఎన్ని స్కెట్స్ ఉన్నాయో అన్ని డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవాలి. అన్ని వెరైటీస్‌గా మనము స్క్రిప్ట్‌కి అంటే ప్రాక్టీస్ చేసుకున్నాం కాబట్టి, సో దాని ప్రకారంగా మేమైతే డ్రెస్సెస్ అనేవి తీసుకొని వెళ్ళాము. అక్కడ కాస్ట్యూమ్స్ కూడా ఇస్తున్నారు. బట్ కాకపోతే ఓన్ కాస్ట్యూమ్స్ తీసుకొని వెళ్ళాము, ఆల్రెడీ ఉన్నాయి కదా అని చెప్పేసి.
నా పక్కన కూర్చున్నారు కదా మీనాక్షి అక్క. సో, తనైతే చాలా అంటే చాలా కేర్ తీసుకున్నారండి ఆ 3 డేస్. నేను వెళ్ళినన్ని రోజులు గూడా అంటే నాట్ ఓన్లీ 3 డేస్ దాని తర్వాత కూడా అసలు నాకెంత సపోర్ట్ చేశారో ప్రతి ఒక్కటి దగ్గరుండి చూసుకోవడం. నాకేం తెలియదు కదా! అంటే ఫస్ట్ టైం నేను అక్కడికి వెళ్ళింది షూట్‌కి వెళ్ళడం అనేది. ఆహ్, ఇన్ని రోజులు యూట్యూబ్‌లో చేసింది ఒక ఒక ఎత్తయితే సో, ఇప్పుడు నేనిక్కడ అంటే నేనిక్కడ పార్టిసిపేట్ చేయడము, నేనిలా చేయడం అనేది నాకిదొక గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ అనే చెప్పాలండి. నిజంగా అసలు ఇంత మంచి అవకాశం నాకు దక్కినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా నేనైతే. నాకు ఆ అవకాశం ఇచ్చినందుకు అన్నయ్య వాళ్ళకి ఎప్పటికి నేను అంటే ఏమంటారు గ్రాటిట్యూడ్ అంటారు కదా! సో, అదైతే ఎప్పటికీ ఉంటుంది. ఈ వీడియోస్ అన్నీ గూడా ఎప్పుడో తీసినవి. అంటే ఈ షూట్ ఎప్పుడో జరిగింది. బట్ మేమెందుకు అంటే ఇంత లేట్‌గా పోస్ట్ చేస్తున్నాను అంటే ఎపిసోడ్స్ రిలీజ్ అయిన తర్వాత మాత్రమే ఎపిసోడ్స్ మనకి వచ్చిన తర్వాత మాత్రమే మేము వీడియోస్ పెట్టాలి కాబట్టి సో, ఆ ఎపిసోడ్స్ అనేవి మొన్న సాటర్‌డే, సండే అయితే వచ్చాయన్నమాట. మీరెవరైనా చూడని వాళ్ళుంటే తప్పకుండా చూడండి. మాస్ జాతర ఎవ్రీ సాటర్‌డే, సండే నైట్ 9:00కి ప్రసారమవుతుంది సంజీవని టీవీలో. సో, తప్పకుండా మీరైతే వాచ్ చేయండి. అసలు ఆ 3 రోజులు నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళానండి. అంటే ఇంట్లో పిల్లలకి అన్నీ అడ్జస్ట్ చేసి వాళ్ళని స్కూల్‌కి పంపించేసి 2 డేస్ మాత్రము ప్రాక్టీస్‌కి కొంచెం లేట్‌గా వెళ్ళాము. లేట్‌గానే వచ్చాము. నైట్ అయిపోయింది వచ్చేసరికి. నెక్స్ట్ డే షూట్ ఉంది 3 డేస్. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చాము. అంటే మొత్తం కంప్లీట్‌గా ఒక 4 డేస్ పడుతుందనమాట. అసలు ఆ 4 డేస్ నాకు ఆ 3 డేస్ కంప్లీట్‌గా. ఆ 3 డేస్ నాకసలు ఎలా గడిచిపోయాయి, ఏంటి అనేదైతే నిజంగా అండి చాలా మంచి ఎక్స్‌పీరియన్స్‌నైతే నేను తీసుకోగలిగాననమాట. నాకు మంచి మెమోరీస్ ఇవన్నీ గూడాను. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు వన్స్ అగైన్ అసలు అంటే అందరికీ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ గూడా థ్యాంక్ యూ సో మచ్. సో, బాగా ఎంజాయ్ చేశాను ఆ 3 డేస్ అయితే. ఇక్కడ చూస్తున్నారు గదా! క్యారవాన్‌లోనే అనమాట ప్రాక్టీస్ చేస్తున్నాము. చందన్నయ్య మాతోటి ప్రతి ఒక్క స్కిట్ కూడా డైలాగ్ టు డైలాగ్ దగ్గరుండి నేర్పించి ఎలా ఎలా చేయాలి, ఏంటి అండ్ కెమెరాస్‌కి ఎలా మనము అంటే ఆ పొజిషన్స్ ఎలా నిల్చోవాలి, ప్రతి ఒక్కటి గూడా నాకైతే దగ్గరుండి చెప్పారండి. అండ్ టీమ్‌లో ఇప్పుడు అక్కడ మాస్ జాతరలో అండ్ చందన్నయ్య వాళ్ళ టీమ్‌లో ఎవరైతే చేస్తున్నారో ప్రతి ఒక్కరు గూడా చాలా సపోర్టింగ్‌గా ఉంటారు. అండ్ ఫ్యామిలీ అలాంటి ఎన్విరాన్మెంట్ అయితే ఉంటుందన్నమాట. వేరే వాళ్ళ గురించి అయితే నాకు తెలియదు. బట్ నేను ఎప్పుడు చూస్తాను కాబట్టి వీళ్ళందరూ గూడా మంచి రెస్పెక్ట్‌ఫుల్‌గా మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఫ్రెండ్లీగా ఉంటారు. అండ్ అక్కడ అందరూ గూడా చాలా మంచి పాజిటివ్ వైబ్రేషన్సే ఉంటాయన్నమాట. వాళ్ళతో మనం జర్నీ చేసినప్పుడు. నాకు ఆ షూట్‌లో ఉన్నంత సేపు గూడా ఎక్కడ గూడా కొంచెం గూడా అంటే నెగెటివ్ అనేది అనిపించలేదు. ప్రతి ఒక్కరు గూడా రిసీవ్ చేసుకోవడం గూడా అంటే సెట్‌లోకి వెళ్ళిన తర్వాత రిసీవ్ చేసుకోవడం కూడా ప్రతి ఒక్కరు చాలా బాగా మంచిగా అనిపించారు. అండ్ ఎస్పెషల్లీ డైరెక్టర్ గారు సురేష్ గారండి. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారనమాట. కొత్త వాళ్ళు కదా! ఏంటి అన్నట్టుగా ఏం లేదు. ప్రతి ఒక్కరిని గూడా అప్రిషియేట్ చేయడము. మాట్లాడడము. అంటే తన థాట్స్‌ని, తన ఆలోచనలని అండ్ స్క్రిప్ట్స్‌ని ఏమన్నా చేంజెస్ ఉన్నా చేయడము, మాకు సపోర్ట్ చేయడము, మాతోనే కూర్చొని స్పెండ్ చేయడము. అంటే ఏమన్నా షేర్ చేసుకోవాలనుకున్నప్పుడు స్క్రిప్ట్ ఏమన్నా షేర్ చేసుకోవాలనుకుంటే డిస్కషన్ చేయడం. సో, మాకు చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అనిపించింది సురేష్ గారితో గూడా. అండ్ సెట్‌లో ఉన్న వాళ్ళంతా గూడా అండి నిజంగా ఒక రెస్పెక్ట్‌ఫుల్‌గానే ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఫ్యామిలీలానే రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఒక్క ఒక అంటే మనము అనుకోవచ్చు టీవీ ముందు కూర్చొని ఇదే కదా! ఈ వీడియోనే కదా! ఇంతే కదా! ఏముంది అని అనుకోవచ్చు. దాని వెనక కష్టం చాలా ఉంటుందండి. నేను కూడా అక్కడి నుంచి వచ్చిన దాన్నే ఏముందిలే అనుకున్న దాన్నే ఒకప్పుడు. బట్ నేను చూసిన తరువాత నా కళ్ళతో నేను చూసిన తర్వాత, నేను ఎక్స్‌పీరియన్స్ అయిన తరువాత ఎంత కష్టం ఉంటుందో నాకు తెలిసిందండి ఇప్పుడు. నిజంగా ప్రతి ఒక్కరికి కూడా హ్యాట్స్ ఆఫ్. బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండి వర్క్ చేసిన వాళ్ళందరికీ కూడా ఫ్రంట్ కెమెరా ముందు వర్క్ చేసిన వాళ్ళది ఒక ఎత్తయితే, బ్యాక్‌గ్రౌండ్‌లో దానిని ఆపరేట్ చేసే వాళ్ళు కానివ్వండి, కెమెరామ్యాన్ వాళ్ళు కానివ్వండి, అసిస్టెంట్ డైరెక్టర్స్ కానివ్వండి, కాస్ట్యూమర్స్ కానివ్వండి, మేకప్ ఆర్టిస్టులు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా కష్టపడ్డ వాళ్ళే. అక్కడ చాలా కష్టం గూడా ఉంటుందనమాట. ఎంతో కష్టపడితే గానీ ఒక మంచి కామెడీ అనేది మన ముందుకి రావట్లేదు.
నిజంగా. అండ్ అందులో మాస్ జాతరలో నేను చూసింది నీట్‌గా, క్లీన్ అండ్ క్లియర్‌గా ఎటువంటి వల్గర్ అంటే బ్యాడ్ వర్డ్స్ లేకుండా సో, చాలా బాగా రన్ చేస్తున్నారనమాట. అదొక కాన్సెప్ట్ అయితే నాకు బాగా నచ్చింది. ప్రెజెంట్ డేస్‌లో మన పిల్లలతో పాటు కూర్చొని ఈ కామెడీ షోని చూడొచ్చనమాట. అంత బాగా ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తున్నారు అందరూ గూడా. ఇక్కడొచ్చేసి క్యారవాన్‌లో మళ్ళీ మేము ప్రాక్టీస్ చేసుకుంటున్నాము. ఆల్రెడీ అందరం రెడీ అయిపోయాము. ఇంతకుముందేంటంటే ఫస్ట్ స్కిట్ ఒకటి కంప్లీట్ అయిపోయింది. సో, దాని తరువాత ఇంకొక స్కిట్ అనేది స్టార్ట్ అవుతుందనమాట. దానికి ప్రాక్టీస్ చేపిస్తున్నారు చందన్నయ్య నాతోటి, కిరణ్మయి తోటి. ఫన్నీగా గడిచిందండి అసలు. ఎంత జోక్ వేసుకుంటామో, ఎన్ని జోక్స్ వేసుకుంటామో స్కిట్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు. సో, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డైలాగ్ డెలివరీ ఉంటుంది. కొంతమంది ఫాస్ట్‌గా చేయడం, కొంతమంది స్లోగా చేయడం, ఒక్కొక్కసారి డైలాగ్స్ మర్చిపోవడము. అసలెంత ఫన్నీ అంటే అది మాటల్లో చెప్పలేనండి నేనైతే. ఆ ఎక్స్‌పీరియన్స్ నేను తీసుకున్నాను కాబట్టి, నేనింత ఎక్సైట్‌మెంట్ తోటైతే మీతో షేర్ చేసుకోగలుగుతున్నాను. అండ్ మీరందరూ కూడా తప్పకుండా మాస్ జాతరని చూడండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. సో, ఇలాంటి మంచి కామెడీ షోస్ ఇంకా ముందుకు రావాలి. సో, అందరం మంచిగా ఎంజాయ్ చేయాలి అని జెప్పేసైతే నేను కోరుకుంటున్నాను. అలాగే మీరందరూ గూడా సపోర్ట్ జేస్తారని జెప్పేసైతే అనుకుంటున్నాననమాట. సో, ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని కూడా 'శ్రీవారి వెంటే శ్రీమతి' ఛానల్‌ని గూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే ముందుకు వెళ్ళాలి. నేనింకా అంటే మంచి ఆపర్చునిటీస్ రావాలి అని జెప్పేసైతే కోరుకుంటున్నాను. దానికి డెఫినెట్‌గా మీ అందరి సపోర్ట్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ ఎస్పెషల్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ అండి. వేణు గారు పిల్లల్ని చాలా కేర్ తీసుకున్నారనమాట. అసలు నాకు చాలా సపోర్ట్ చేశారు. నేను షూట్స్‌కి వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కటి నాకు హెల్ప్ చేయడము, మా పిల్లలు వేణుగారు ఇటు ఆఫీసు, అటు పిల్లల్ని హ్యాండిల్ చేసుకోవడము నిజంగా నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఆహ్, బాగా సపోర్ట్ చేశారు. ఈ విషయంలో అయితే నేను వాళ్ళకి గూడా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ అనే వర్డ్ చాలా చిన్నది మా వేణుగారికి, మా పిల్లలకి. బట్ అయినా గూడా వన్స్ అగైన్ మీ సమక్షంలో మళ్ళీ ఒకసారి వాళ్ళందరికీ గూడా థ్యాంక్ యూ చెప్పుకోవాలనుకుంటున్నాను. మేము చేసిన స్కిట్‌ని చూసైతే చాలామంది అప్రిషియేట్ చేశారండి. ఆల్రెడీ సాటర్‌డే, సండే వచ్చేసాయి ఎపిసోడ్స్ వచ్చాయి కదా! సో, అవి చూసి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గూడా అప్రిషియేట్ చేశారు నన్ను. అండ్ ఆహ్, అంటే మా ఫ్రెండ్స్ నాకు వాట్సాప్‌లో పర్సనల్‌గా మెసేజ్ చేయడం ప్రతి ఒక్కటి గూడా చాలా మంచి మెమోరీస్‌నైతే నేను అంటే కలెక్ట్ చేసుకోగలిగాను. సో, నాకు గూడా చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అందరూ గూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. సో, ఇంకా మెసేజెస్ చేస్తున్నారు ఎపిసోడ్స్ చూసిన వాళ్ళు. సో, నైస్ పర్ఫార్మెన్స్ అని జెప్పేసి. అలా అందరూ గూడా అప్రిషియేట్ జేస్తున్నారనమాట. ఇంకా మంచి ఆపర్చునిటీస్ రావాలి నీకు అని జెప్పేసైతే వాళ్ళందరూ గూడా బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. ఇక్కడ వీడియో వచ్చేసి బిందు మాధవి గారిది బర్త్‌డే అండి. అదే రోజు నేను వెళ్ళినప్పుడు ఆ రోజే అంటే తర్వాత ఉంది. ముందు రోజు సెలబ్రేట్ చేశారనమాట. సో, ఆ వీడియోస్ గూడా నేను ఇంకా అప్పుడు పెట్టలేదు. ఒక చిన్న క్లిప్ మాత్రమే మీకోసం చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ మాకు 12:31 అయింది అప్పటికి. ఇంకా మేము ఇంకొక స్కిట్ ఉందని జెప్పేసి ప్రాక్టీస్ చేస్తున్నారు అన్నయ్య వాళ్ళు. నిజంగా అండి అన్నయ్య గూడా ఎంత కష్టపడతారంటే, ఆ విగ్గు పెట్టుకొని అలా గెటప్ రెడీ అవ్వడము లేడీ గెటప్‌లో అసలు గ్రేట్ అండి. నేను చూసాను గాబట్టి నేను చెప్తున్నాను. చాలా కష్టం అలా హ్యాండిల్ చేసుకోవడం అనేది. అది అందరూ కూడా చేయలేరు. చందన్నయ్య ఆ విషయంలో అయితే చాలా గ్రేట్. అండ్ మధు అన్నయ్యది ఓల్డ్ గెటప్. ఆ గెటప్‌లో అయితే మధు అన్నయ్యని చూసి ఫుల్ నవ్వుకున్నాను నేనైతే. చాలా అసలు ఏడిపించాను. ఫోటోస్, వీడియోస్ తీశాననమాట. బాగా ఎంజాయ్ చేశాము. సో, ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.